అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. డిఎంకే కూటమిలో చేరింది డిఎండికే అధినేత ప్రేమలత. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్వయంగా కలిశారు ప్రేమలత. ఎక్స్ వేదికగా ఎంకే స్టాలిన్ స్పందించారు. లౌకిక ప్రగతిశీల కూటమిలోకి డిఎండికే చేరడం ఆనందంగా ఉంది అంటూ కూడా ఎంకే స్టాలిన్ చెప్పారు. సీట్ల పంపకాల విషయంలో డిఎండికే అధినేత్రి ప్రేమలత 20 అసెంబ్లీ స్థానాలు కోరినట్లుగా సమాచారం. రాజ్యసభ సీటుతో కలిపి 7 అసెంబ్లీ స్థానాలు ఇచ్చే యోచనలో స్టాలిన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. డిఎంకే నేతృత్వంలోని కూటమిలో చేరడానికే మొగ్గు చూపారు ప్రేమలత. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ప్రేమలత గతంలో విజయ్తో మంతనాలు జరిపినట్లుగా కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో అడిగినన్ని సీట్లు కావచ్చు, లేకపోతే ఇతరత్ర రాజకీయ సమీకరణాల, లేకపోతే కుల సమీకరణాల, మొత్తానికైతే సెట్ కానటువంటి పరిస్థితి. ఇప్పుడు ఫైనల్గా డిఎంకే నేతృత్వంలోని కూటమిలో చేరినటువంటి పరిస్థితి ఏంటి? ఏ విధంగా చూడాలి? సీట్ల పంపకాలు కొలిక్కి వచ్చాయా, లేకపోతే ఎలాగో ఆధిక్యం తర్వాత డిఎంకేకే వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి డిఎండికే అటుమొగ్గు చూపిందని అనుకోవచ్చు అంటారా? మురళి, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఆయా పార్టీలు ఇటు అన్నాడీఎంకే కూటమి వైపు, అటు స్టాలిన్ కూటమి వైపు చూపు చూస్తున్నాయి. ప్రస్తుతం ఏదైతే తమిళనాడు రాజకీయాల్లో రాబోయే రోజుల్లో వేగంగా రాజకీయ పరిణామాలు కూడా మరింత వేగంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. డిఎండికే అధినేత ప్రేమలత మొత్తం అన్ని పార్టీల వైపు చూసింది. అయితే చివరికి ఎట్టకేలకి తిరిగి మళ్ళీ స్టాలిన్ అధికారంలోకి రాబోతున్నాడు అనే ఒక చర్చ తమిళనాడు రాజకీయాల్లో వేగంగా ఊపందుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో స్టాలిన్ ఏకంగా కలైంగర్ పథకం కింద దాదాపు 1000 రూపాయలకు ఇస్తున్న మహిళలకు 1000 రూపాయలు ఇస్తున్న పథకాన్ని 2000 చేయడం, మార్చి ఏప్రిల్ మేకి సంబంధించిన 3 నెలలకు సంబంధించిన 3000 రూపాయలు, ఈ 2 నెలలకు సంబంధించి జనవరి ఫిబ్రవరికి సంబంధించిన 2000 రూపాయలు మొత్తం కలిపి 5000 రూపాయలు మహిళల అకౌంట్లో వేయడం తమిళనాడు రాజకీయాల్లో ఒక ఊపు వచ్చింది. తమిళనాడు రాజకీయాల్లో వేగంగా రాజకీయ పరిణామాలు మారాయని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే స్టాలిన్ హిట్ బ్యాట్స్మెన్, స్టాలిన్ ఏకంగా సిక్సర్ కొట్టాడంటూ ఇప్పటికే ప్రతిపక్షాలు కూడా అభివర్ణిస్తున్నాయి. ఎందుకంటే మహిళలకు ఒకేసారి దాదాపు 1,31,00,000 మందికి మహిళల అకౌంట్లో 5000 జమ చేయడంతో తమిళనాడు రాజకీయాల్లో ఒక సంచలనమైంది. ఈ తమిళనాడు రాజకీయాల్లో ఈ సంచలనం తర్వాత ఏదైతే ఉందో ఆయా రాజకీయ పార్టీలు నేరుగా స్టాలిన్ తో జత కట్టడానికి మళ్ళీ మమ్ముర ప్రయత్నాలు మొదలుపెట్టాయి. డిఎండికే అధినేత ప్రేమలత బీజేపీతో పొత్తుకు సంప్రదింపులు జరిపింది, విజయ్ తో పొత్తుకు సంప్రదింపులు జరిపింది. మరోపక్క కాంగ్రెస్ డెసిషన్ తీసుకునే వరకు వేచి చూడాలని ప్రయత్నం చేసింది. మరోపక్క అన్నాడీఎంకే గతంలో అన్నాడీఎంకేతో కలిసి వెళ్ళింది. వారు రాజ్యసభ తీసిస్తామని చెప్పి మోసం చేశారంటూ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన నేపథ్యం ఉంది. ఇలా వరుసగా అన్ని పార్టీలతోనూ సంప్రదింపులు జరిపిన ప్రేమలత ఏకంగా బీజేపీకి సంబంధించిన రాజ్నాథ్ సింగ్ తో కూడా ఆమె పొత్తు చర్చ జరిపారు. అయితే చివరికి ఎట్టకేలకి వచ్చే ఎన్నికల్లో మళ్ళీ స్టాలిన్ అధికారంలోకి రాబోతున్నారనే ఒక చర్చ తమిళనాడు రాజకీయాల్లో ఇతర ప్రాంతీయ పార్టీల్లో కూడా ఊపినెచ్చింది. అందుకే నేరుగా ఆయా ప్రాంతీయ పార్టీలు స్టాలిన్ తో పొత్తు పెట్టుకోవడానికి మొగ్గు చూపుతున్నాయని స్పష్టంగా ఒక రాజకీయ ప్రచారం అయితే నడుస్తుంది. మురళి, అయితే డిఎంకే పార్టీ చెప్తోంది ఏంటంటే రాబోయే రోజుల్లో అంటే కూటమిలోకి ఇతర పార్టీల నుంచి నేతలు కావచ్చు, అన్నాడీఎంకే కూటమి నుంచి కూడా నేతలు రాబోతున్నారు అనేటువంటి ఒక సంకేతాన్ని కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది కదా. డిఎండికే పొత్తు నేపథ్యంలోని ఈ కామెంట్ కూడా ఆయన చేసినటువంటి పరిస్థితి. ఆ కోణాన్ని ఎలా చూడాలంటారు కిరణ్? మురళి, డిఎండికే అధినేత ప్రేమలత ఏదైతే స్టాలిన్ కూటమిలోకి రావడం ఆనందంగా ఉందంటూ స్టాలిన్ ట్వీట్ చేశారు. ప్రగతిశీల ఐక్య కూటమిలోకి ప్రేమలత విజయకాంత్ రావడం ఆ పార్టీతో పాటు మా కూటమి కూడా బలపడుతుందంటూ స్టాలిన్ వ్యాఖ్యానించారు. అదే విధంగా ఏదైతే రాబోయే తమిళనాడు ఎన్నికల్లో మళ్ళీ విజయం సాధించడం, మరోపక్క అన్ని పార్టీలతోనూ పొత్తు సంప్రదింపులు జరిపిన ఏదైతే గెలిచే పార్టీ వైపు వెళ్ళడం రాజకీయంగా ఆ పార్టీకి ముఖ్యం. ఎందుకంటే ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించిన నేతలు దాదాపు 7 అసెంబ్లీ స్థానాలు ఒక రాజ్యసభ తీసుకోవడానికి మొగ్గు చూపాలని ప్రచారం జరుగుతుంది. అయితే ప్రేమలత నేరుగా 20 అసెంబ్లీ స్థానాలు స్టాలిన్ కోరిన సమాచారం. అందులో కేవలం ఆ పార్టీకి సంబంధించి 6% ఓట్లు రాకపోతే ఆ పార్టీ మనుగడ కష్టమవుతుంది, పార్టీ సింబల్ వెళ్తుందనే ఉద్దేశంతో దాదాపు 10 అసెంబ్లీ సీట్లు పైన ఇవ్వాలంటూ స్టాలిన్ కోరిన సమాచారం. అయితే స్టాలిన్ ఏకంగా నేరుగా ఒక రాజ్యసభ స్థానంతో పాటు 7 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడానికి మొగ్గు చూపినట్టు మనకు ఒక ప్రచారం అయితే నడుస్తుంది. నేరుగా ఆయా రాజకీయ పార్టీలు విజయావకాశాలు, సీట్లు, పొత్తులు ఈ క్యాలిక్యులేషన్ ప్రకారం జరిగితే మరోపక్క
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా నేరుగా డిఎంకే పైన వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయకూడదు ఇప్పటికే రాహుల్ ప్రతినిధి కేసీ వేణుగోపాల్ ఒక స్పష్టమైన ప్రకటన జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీ డిఎంకేతో పొత్తు కొనసాగుతుందంటూ ఆయన చెప్పినా కూడా ఇప్పటికే లోకల్ గా ఉన్న కాంగ్రెస్ నేతలు విజయ్తో పొత్తుకెళ్లాలనే ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. అయితే ఆ ప్రయత్నాలు ఏవి ఫలించే అవకాశం కనపడలేదు. నేరుగా ఆయా రాజకీయ పార్టీలు గెలిచే పార్టీ వైపు మొగ్గు చూపుతారు కాబట్టి గత కొన్ని దశాబ్దాలుగా స్టాలిన్ తో పాటు కాంగ్రెస్ పొత్తులో ఉంది. అదే పొత్తు భాగస్వామిని కొనసాగిస్తామంటూ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. మరోపక్క ఇప్పటికే ఆయా రాజకీయ పార్టీలకు సీట్లు మాత్రమే ఇస్తాం, పొత్తుల వరకు మాత్రమే సీట్లు ఇస్తాం, ప్రభుత్వంలో భాగస్వామ్యం ఇవ్వమంటూ నేరుగా స్టాలిన్ ఇప్పటికే ప్రకటించారు. ఏదైతే డిఎంకే ప్రభుత్వం ఏర్పడితే డిఎంకేలో కేవలం డిఎంకే ప్రభుత్వంలో డిఎంకే ఎమ్మెల్యేలకు మాత్రమే మంత్రి పదవులు వస్తాయి తప్పితే కాంగ్రెస్ కానీ తర్వాత ఏదైతే డిఎండికే కానీ మిగిలిన ఏదైతే చిన్న పార్టీలు పొత్తుల్లో ఉన్నాయో ఆ పార్టీలకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వమంటూ స్టాలిన్ కరాఖండిగా చెప్పడంతో కాంగ్రెస్ మరోవైపు చూస్తుంది. అయితే ఆ చూపులు ఎంతవరకు నిజమవుతాయా లేదా చివరికి ఎట్టకేలకి మళ్ళీ అధికారం సాధిస్తామంటూ అంటే కాంగ్రెస్ పార్టీ అండలేకపోయినప్పటికీ కూడా మేము బలంగానే ఉన్నామనేటువంటి ఒక సంకేతాలను కూడా స్టాలిన్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. ఎందుకు అక్కడ చెడింది అనేటువంటి ఒక విమర్శ కూడా ఉంది కదా కిరణ్, దాన్ని ఎలా చూడాలంటారు మనం? మురళి, కాంగ్రెస్ పార్టీ వాపును చూసుకొని బలం అనుకోవడం సర్వసాధారణం. ఎందుకంటే జాతీయ పార్టీ మేము ఇన్నేళ్ల దేశాన్ని పాలించినామనే ఒక లైన్ నుంచి ఏదైతే తమిళనాడులో ప్రాంతీయ పార్టీలతో జాతీయ పార్టీలు పోటీ పడే స్థితిలో లేవు. అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మరో పార్టీ కావచ్చు. ఈ జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందిన ఏ పార్టీ కూడా తమిళనాడు రాజకీయాల్లో ద్రవిడ పార్టీల ముందు ఏమీ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే అటు డిఎంకేతో కాంగ్రెస్ పొత్తు పోవాల్సిన పరిస్థితి, ఇటు అన్నా డిఎంకేతో బీజేపీ పొత్తుకెళ్లాల్సిన పరిస్థితి. ఎందుకంటే బీజేపీకి ఆశించిన స్థాయిలో అక్కడ క్యాడర్ లేదు, ఇటు కాంగ్రెస్ పార్టీకి ఆశించిన స్థాయిలో క్యాడర్ లేదు. ఏకంగా గతంలో ఇచ్చిన అసెంబ్లీ స్థానాల కంటే ఎక్కువ సీట్లు కొనడం సర్వసాధారణం. గత అసెంబ్లీ ఎన్నికల్లో 25 సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు, అందులో 18 సీట్లు దక్కింది. కేవలం అక్కడ డిఎంకే పోటీ లేకపోవడం వల్లే గెలిచింది అనేది సుస్పష్టం. ఇక్కడ బీజేపీ వస్తే మనం ఒకసారి చూసినప్పుడు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం బీజేపీ 4 సీట్లే గెలిచింది. తర్వాత ఇప్పుడు ఏకంగా బీజేపీ అన్నా డిఎంకేతో పొత్తుకు చూసుకోవడం 56 సీట్లు అడుగుతుంది. ఇలా పొత్తుల ఏకీకరణలో జాతీయ పార్టీలు ఎక్కువ స్థానాలు అడిగితే అవి ప్రాంతీయ పార్టీలకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ నేపథ్యంలో భాగంగానే స్టాలిన్ కేవలం 30 సీట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఇవ్వగలుగుతాం, అందులో గెలిచిన సీట్లు మీ సత్తా ఉన్న సీట్లు చూపించుకోండి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి డిఎంకే త్యాగం చేసి సీట్లు ఇస్తున్నట్టు స్టాలిన్ పరోక్షంగా ఇప్పటికే చెప్పారు. ఇప్పటికే డిఎంకే డీకే కావచ్చు, మిగిలిన పార్టీలు కావచ్చు, స్టాలిన్ తెల్లడానికి ఎక్కువ అవకాశం ఉన్నాయి, మొగ్గు చూస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికి జరిగిన సర్వేల్లో కానీ ఇప్పటికున్న అంచనాల ప్రకారం మరోసారి తమిళనాడులో స్టాలిన్ విజయం సాధించబోతున్నారనే ప్రచారం అయితే రాజకీయ ప్రచారం ఊపందుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. డిఎంకే కూటమిలో డిఎండికే అధినేత్రి ప్రేమలత చేరారు. ఇక ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ను స్వయంగా కలిశారు ప్రేమలత. ఎక్స్ వేదికగా ఎంకే స్టాలిన్ స్పందించారు. లౌకిక ప్రగతిశీల కూటమిలో డిఎండికే చేరడం ఆనందంగా ఉందంటూ కూడా చెప్పారు. సీట్ల పంపకాల విషయంలో డిఎండికే అధినేత్రి ప్రేమలత 20 అసెంబ్లీ స్థానాలు కోరినట్లుగా సమాచారం. రాజ్యసభ సీటుతో కలిపి 7 అసెంబ్లీ స్థానాలు ఇచ్చే యోచనలో స్టాలిన్ ఉన్నారు. డిఎంకే నేతృత్వంలోని కూటమిలో చేరడానికే ప్రేమలత మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది.